పట్నంలో హైడ్రా పేరింటే చాలు మళ్ళేం కూలగొట్టి పాడు చేసిర్రో అనే ముచ్చట్లు ఎక్కువ ఈనబడుతున్నాయి. దొంగిళ్ళు ముచ్చట తెలిస్తే చాలు జేసీబీలు అందుకొని పోవుడు పోతం పెట్టొచ్చుడు. గిట్ల కొన్ని నెలల సంధి గట్టినే నడిచింది. అయితే గీ నడుమ జర్రంతా సల్లబడ్డదా ఏంది అని అనుకున్న యాళ్లకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే తరీక కూల్చివేతలకు తయారైనరు. ఇక చూడుర్రి ఉప్పల్ల ఏం చేసిర్రు. మాట లేదు ముచ్చట్లేదు, సీదా తోదోలాడుకుంటూ వచ్చి పని కానిచ్చిర్రు. ఎప్పటి నుంచో పాలదందా చేస్తున్న దుఃఖాన్ని పొతం పెట్టి సామానంతా బండ్లెక్కిచ్చిర్రు. ముచ్చటేంటిదంటే ఉప్పల్ ధర్మపురి కాలనీ దిక్కు ఈ అక్క ఒకళ్ళ భూమిలో పాలదందా చేస్తుందట. అయితే దందా పెట్టినప్పుడు ఈ జాగోళ్ళు మేము ఇల్లు కట్టేటప్పుడు తీసేయాలి అని అంటే ఈమె సరే అని అప్పట్లో చెప్పిందట. సరే భర్తలేని మనిషి, మనం ఇప్పుడు ఇల్లేం కడతలేం కదా అని జాగోళ్ళు కూడా పోనీలే అని ఊకుర్రట. అట్లా 20 ఏళ్ల సంధి దందా నడిపించుకుంటూ వస్తుంది. ఈ నడుమ డబ్బా తీసేయి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని అడిగితే తీయను అది ఇదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందట. ఇదంతా ఇని ఆ జాగోళ్ళు సీదా పోయి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. ఎట్లా చేసైనా గా డబ్బాను ఆడ్నుంచెల్లి పీకేయాలి అని కాగితం రాసిర్రు. ఈగేముంది, అత్త పత్త ఆర్చుకున్న అధికారులు రానే వచ్చిర్రు, పోతం పెట్టిర్రు. ఇక ముచ్చట ఆలస్యంగా ఎరక చేసుకున్న అక్క ఆడికొచ్చి ఇగో గిట్ల అన్నది. న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా ఈ ఇల్లు వీళ్ళు అర్థం ఇస్తే జీహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? గిట్ల చెప్ప చేయకుండా వచ్చి నా దుఃఖమంతా నాశనగాలం పట్టించిర్రు. నా దందా నాకు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టియాలి అని వచ్చిన అధికారుల మీద గజం గజం ఎగిరి దునికింది. ఇక ఇదిట్లుంటే అటు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోయిండు. రాజ్ గోపాల్ నగర్ లో ఎవరెవరు ప్లాట్లు కొన్నారో వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. ఇంతలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ముకీము జాగల గురించి ఏదో మాట్లాడితే రంగనాథ్ సార్ మస్తు గరమైండు. చూద్దాం, మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియలా నా దగ్గర మాట్లాడొద్దు. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. మాట్లాడదామండి, పర్వాలేదు. మీరు చూడండి, మీరు లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఏంటది? మీ పార్టీ ఏం కంటెంప్ట్ ఇది పెండింగ్ గదన్నట్లు తెలిసి తెలవకుండా నా కాడ మాట్లాడొద్దు అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు సారు. అయితే గీ లేఅవుట్ పంచాది కోర్టులుంటే మీరెట్లొస్తారు అని అడిగిన దానికి కమిషనర్ సారు మేము కోర్టు ఎట్లా చెప్తే గట్లే చేస్తాం, చట్టం తన పని తను వేసుకపోతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూడాలి మరిగా ఈ లేఅవుట్ పంచాది ఏం దాకా పోతుందో.